99.9% విశ్వాసులను, బోధకులను అడగండి, క్రొత్త నిబంధన అంటే ఏమిటి అని. బహుశా మీరు వారి నుండి ఈ విధంగా విని ఉంటారు. అది ఏమిటి అంటే, ఆదికాండం నుంచి మొదలుకొని మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన, ఆ తర్వాత ఒక పేజీ ఖాళీగా ఉంటుంది, ఇక ఆ తర్వాత మొదలయ్యేది క్రొత్త నిబంధన, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అని. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు క్రొత్త నిబంధన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ప్రారంభం కాలేదు, కానీ వాస్తవంగా అది ఆయన మరణానికి ముందు ప్రారంభం అయ్యింది. మీకు గుర్తుందా, ఆయన అప్పగింపబడక మునుపటి రాత్రికి తన శిష్యులతో అన్నమాట. మత్తయి సువార్త 26:26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. 26:27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తము అని చెప్పాను. వాస్తవానికి ప్రియులారా, క్రొత్త నిబంధన 27 గ్రంథముల సముదాయం కాదు, కానీ ఇది ఆయన మన కొరకు సంపూర్ణంగా ముగించిన పాపక్షమాపణ మరియు ఆయన పని. ఇది ఫినిష్డ్. ఎలాగనగా మన ప్రభు అయిన యేసు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు. ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. క్రొత్తది మనకు ఆవశ్యమైనది. మరియు ఆ పాత నిబంధన యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండసాధ్యము కానందున వారు అనేకులు అయిరు, గాని ఈయన మన ప్రభు అయిన యేసు నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున, అనగా మన పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేక తగినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును, గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన కృపావాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని యేసును నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను.